ఇప్పుడు మనతో ఉన్నటువంటి రవిశేఖర్ గారు అయితే కనుక మామూలుగా ఆయన వృత్తి ఏంటంటే కనుక కృష్ణానదిలో కేజ్ కల్చర్ ద్వారా చేపలు అయితే పెంచుతుంటారు. ఆ వీడియో చేయడం కోసం వచ్చినప్పుడు ఈయన ఏంటంటే అదనంగా సమాజం కోసం అయితే కనుక కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చేలాగంటే చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి గుడ్డు కలెక్ట్ చేసి ఎవరైతే అందులో ఉంటారో వాళ్ళకి కళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వరకు చాలా మందికి అయితే కనుక అలా చేయడం జరిగిందని చెప్తున్నారు. అసలు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరిగింది. ఆయన నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దీని గురించి పూర్తి వివరాల కోసం ఆయన మీరు అయితే సంప్రదించవచ్చు. అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఈ నేత్రదానం గురించి ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ చేస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. రవిశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. అసలు మీరు ఈ నేత్రదానం సంబంధించి మీరు ఏం చేస్తుంటారు సార్? నేత్రదానం అంటే ఇప్పుడు మనం సహజంగా మన కంట్లో చిన్న నలక పడినా లేకపోతే కళ్ళజోడు ఉన్న వాళ్ళకి కళ్ళజోడు లేకపోయినా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఇలాగా చూపు లేని వాళ్ళు అంటే నివారించదగ్గ అంధత్వం అంటే కార్నియల్ బ్లైండ్స్ అంటారు వాటిని. అలాంటి వాళ్ళు మన దేశంలో 15 లక్షల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం చూపు ఇవ్వచ్చు. ఎలాంటి చూపునివ్వచ్చు? పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. చనిపోయిన వాళ్ళు కనుక కళ్ళు దానం చేయగలిగితే వాళ్ళందరికీ మనం చూపునివ్వగలుగుతాం. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళలో బతికే ఉంటారు. కాబట్టి మామూలుగా ఏంటంటే చాలా మందికి చాలా చనిపోయారు, మనం నుంచి దూరం అయిపోయాడు అనుకుంటాం. కానీ అతను కళ్ళు కనుక మనం దానం చేస్తే మనతోనే ఉన్నట్టే, ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టే. ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టు. కాబట్టి చనిపోయిన వాళ్ళు కనుక కళ్ళు దానం చేయగలిగితే ఈ 15 లక్షల మంది ఎవరైతే నివారించదగ్గ అంధత్వం ఉన్నారో, చాలా మంది మన దేశంలో 1 కోటి మంది వరకు అంటే అంధత్వంతో బాధపడి ఉన్నవాళ్ళు, లోపల నరాలు పాడైపోయిన వాళ్ళు, రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ నివారించదగ్గ అంధత్వం మన కళ్ళు వాళ్ళకి కళ్ళు ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? ఎవరైతే చనిపోయారో వాళ్ళ కళ్ళు మనం వాళ్ళకి దానం చేయటం. అంటే కళ్ళు మొత్తం తీరు, గుడ్డు మొత్తం తీరు, చిన్న పొర, నల్ల గుడ్డు మీద మన నల్ల గుడ్డు కదా, చిన్న పొర మాత్రమే కట్ చేసి, ఉల్లిపాయ మందం అంత పొర, ఆ పొర మాత్రమే కట్ చేసి తీసుకెళ్తారు. అలా చేయటం వల్ల చనిపోయిన తర్వాత ఎన్ని రోజు ఎంత టైంలో మనిషి చనిపోయిన తర్వాత ఫ్రీజర్ బాక్స్ లో కనుక పెట్టగలిగితే 24 అవర్స్ వరకు కళ్ళు పనికొస్తాయి. ఫ్రీజర్ బాక్స్ లో పెట్టకుండా మామూలుగా ఇంటి దగ్గర గడ్డి వేసి పడుకో పెడతారు కదా, వాళ్ళకైతే 12 గంటలు, చనిపోయిన తర్వాత నుంచి 12 గంటల వరకు కూడా వాళ్ళు కళ్ళు ఉపయోగపడతాయి. ఎవరైనా చనిపోయారని మీకు కళ్ళు దానం చేస్తామని చెప్పేసి సమాచారం వచ్చింది అనుకోండి, ఎట్లా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు కదా, ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళని ఎక్కడెక్కడో ఉంటారు, ఎలా రీచ్ అవుతారు, ఎలా? యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, శంకరా కంటి ఆసుపత్రి, చాలా నెంబర్ ఆఫ్ ఐ డొనేషన్స్ చేసి తీసుకునేటువంటి ఆసుపత్రులు ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా కంటి సంబంధించిన వాళ్ళు కూడా ఐ డొనేషన్ తీసుకుంటారు. తర్వాత ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఐ డొనేషన్ తీసుకుంటారు. అంటే కళ్ళు దానం చెయ్యాలి అనేటువంటి మనసు గనక ఉంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా నెట్ లో దొరికిపోతుంది. మనకి ఏ జిల్లాలో ఐ డొనేషన్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నారు, నెట్ లో చిన్న సెర్చ్ చేస్తే ఐ డొనేషన్ చేసే వాళ్ళు ఏదైనా డిసీజ్ లేకుండా ఉండాలా, లేకపోతే అలాంటి ఐ డొనేషన్ చేసే వాళ్ళకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి హెచ్ఐవి పాజిటివ్స్ కానీ, కుక్క కరిస్తే రేబీస్ లాంటి వ్యాధులు కానీ, హెపటైటిస్ బిసి లాంటి వ్యాధులు లేకుండా ఉంటే ప్రతి వాళ్ళు పుట్టిన 6 నెలల తర్వాత నుంచి చనిపోయిన 105-100 సంవత్సరాల తర్వాత వయసు వాళ్ళు కూడా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఆ కంటికి అంతకితం ఏదన్నా కాంట్రాక్ట్ ఆపరేషన్ అంటే మనకు శుక్లాల ఆపరేషన్ చేయించినా, లేకపోతే ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా సరే మన కళ్ళు వాళ్ళు దానం చేయొచ్చు. ఇప్పుడు ఈ నేత్రానికి సంబంధించి మీరు ఏమేమి సర్వీసులు ఇస్తున్నారండి ప్రజలకి? అంటే కళ్ళు దానం చేయండి అని చెప్పడంలో మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చనిపోయిన మనిషి ఇంకొక చోట బతికుంటాడు. చనిపోయిన కళ్ళు దానం చేయడం అనేది మహాదానం. బతికుండగా కొన్ని వందల దానాలు, కొన్ని వందల మంచి పనులు మనిషి చేయొచ్చు. చనిపోయిన తర్వాత కూడా చేసేటువంటి గొప్ప పని ఏదైనా ఉంది అంటే నేత్రదానం చేయడం, అవయవదానం చేయటం. ఈ నేత్రదానం చేయటం వల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే, కళ్ళు లేకపోతే కలియుగమే లేదంటారు. అట్లాంటి చూపు ఇవ్వగలటం అనేది అసలు ఎంత గొప్ప తృప్తినిస్తుంది. మనిషి చనిపోయినా ఇంకొక ఇద్దరిలో ఒక మనిషికి ఒక కన్నే వేస్తారు. ఇది అంటే మనిషికి 2 మనుషులు చూపినవ్వగలుగుతాడు. ఆ కళ్ళు క్వాలిటీ బాగుంటే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వంటి వాళ్ళు 2 లేయర్లు చేస్తారు. అంటే 4గురికి చూపునిస్తుంది. కాబట్టి పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత కూడా చేసేటువంటి గొప్ప మహద్భాగ్యమైనటువంటి అవకాశం నేత్రదానం చేయడం. ఇప్పుడు వరకు మీరు ఎంతమందికి నేత్రదానం చేయించారని? మా ఊరు నాగాయలంక, కృష్ణా జిల్లా. మేము అవనిగడ్డ, నాగాయలంక, రేపల్లి, చల్లపల్లి చుట్టుపక్కల ఏరియాలో 231 పెయిర్స్ అంటే 231 డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి మేము ఐ డొనేషన్స్ అడిగాము. అంటే దాదాపుగా 462 కళ్ళను మేము కలెక్ట్ చేయగలిగాము. దాదాపుగా ఒక 400 మంది నుంచి మా ఊరి నుంచి చూపు రాగలుగుతుంది. అది ఎంత గొప్ప విషయం. అది 400 మంది వరకు మా ఊరి నుంచి ప్రపంచంలో అంటే మా దేశంలో చాలా మందికి వాళ్ళు వెళ్తాయి, అంటే రకరకాల ఏరియాల వరకు వెళ్తాయి. కానీ ఎవరికి ఇచ్చారనేది చెప్పరు, కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పని ఖచ్చితంగా 400 పై వరకు కూడా మేము కళ్ళకు మనం సేకరించిన తర్వాత వాళ్ళు ఎప్పుడులోపు మళ్ళీ పేషెంట్ కి ఇస్తారని వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. అంటే మీకు అర్థమైంది కదా, మా కాల్ వెయిటింగ్ లిస్టే ఉంటుంది. అంటే 15 లక్షల మంది. ఇప్పుడు మనం మీకు అర్థం చేసుకోండి, కళ్ళు దానం చేయటంలో మెజారిటీ అంటే ఈ 15 లక్షల మందిలో
25 సంవత్సరాల లోపు వాళ్ళు 60% ఉన్నారు. ఓకే. యాక్సిడెంట్లు జరిగినా, నల్లగుడ్డి మీద దెబ్బ తగిలినా, కెమికల్ ఏమైనా పడినా, కంట్లో ఏమైనా గుచ్చుకున్నా, జన్యుపరమైన లోపాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఆ కన్ను నల్లగుడ్డు పాడైపోయిన వాళ్ళకి మాత్రము ఈ కళ్ళు ఉపయోగపడతాయి మనకి. ఓకే. ఇంకా ఈ 15 లక్షల మందికి తప్ప ఇక ఎవరికి నేత్రదానం ఉపయోగపడదు. అంటే 15 లక్షల మందికి ఫుల్ఫిల్ చేయడానికి మన వల్ల కావట్లేదు. కొత్తగా సంవత్సరంలో ఇంకా యాడ్ అవుతున్నారు. సంవత్సరానికి 2 లక్షల మంది యాడ్ అవుతారు. ఏదో ప్రమాదం వల్ల కానీ, ఇతర సమస్యల వల్ల కానీ కళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంకా 2 లక్షల మంది యాడ్ అవుతూనే ఉన్నారు. ఓకే. ఓన్లీ మీరు నేత్రదానం చేయండి అని అవేర్నెస్ ఇస్తున్నారండి, లేకపోతే కంటి చూపుకు సంబంధించి ఇంకేమేం చేస్తుంటారు? మేము శంకర కంటి ఆసుపత్రి పెదకాక అని ఒక ఆసుపత్రి ఉంది. అక్కడ మేము శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు దాతల సహాయంతో చేయిస్తాము. మా ఊర్లో నిన్నే ఒక ఆదివారం క్యాంప్ పెట్టాము. 51 క్యాంపు. అంటే ప్రతి నెల ఒక క్యాంప్ పెడతాము. దాదాపుగా ఇప్పుడు 6500 వాళ్ళ కళ్ళకి మేము శుక్లాలకు ఆపరేషన్ చేయించగలిగాం మా ఏరియాలో ఇప్పటి వరకు. దాదాపుగా 51 క్యాంపులు పెట్టి, అంటే మాకు నావనగడ్డ, నాగాయలంక, కోడూరు ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా వచ్చి నెలకు ఒక రోజు మా ఊరు వస్తారు. శంకర కంటి ఆసుపత్రి పెదకాకని వాళ్ళు వచ్చి వాళ్ళే బస్సుల్లో వచ్చి వాళ్ళే తీసుకువెళ్ళి ₹1 పేషెంట్ ఖర్చు ఉండదండి. వాళ్ళు నాగాయలంక వరకు ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు మాత్రమే వాళ్ళ ఖర్చు. మొత్తం కంప్లీట్ గా ఆసుపత్రి భరాయిస్తుంది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర కంటి ఆసుపత్రి పెదకాక అని వాళ్ళు మాత్రమే అలా పని చేయగలుగుతారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మామూలుగా ఏంటంటే ఇప్పుడు వరకు మనం చాలా వీడియోస్ చేసాం, అవి కొంతమందికి ఉపయోగపడతాయి. కానీ ఇది ఏంటంటే మన దేశంలో ప్రపంచంలో ఉన్న కళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి. సార్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దీని గురించి సమాచారం తెలుసుకోవాలంటే కనుక మీరు తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఈ మామూలుగా చేసే పని ఏంటంటే కృష్ణానదిలో కేజ్ కల్చర్ ద్వారా చేపలు పెంచుతుంటారు, వ్యవసాయం చేసుకుంటుంటారు. దీంతో పాటు అదనంగా సమాజానికి కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో, కళ్ళు లేకపోతే మనం కొంచెం సేపు కరెంటు పోతేనే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా, అలా జీవితాంతం కళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. వారి కోసం చూపును ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈయన ఏంటంటే ప్రజలకైతే కనుక ఈ చూపు గురించి లేకపోతే కళ్ళు దానం చేయడం గురించి అయితే అవేర్నెస్ కల్పిస్తున్నారు. చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.